రాష్ట్ర సమితి ప్రభుత్వ పాలనలో రైతులు అష్ట కష్టాలు పడ్డారని, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి వల్ల అన్నదాత అగచాట్ల పాలయ్యారని రంగారెడ్డి జిల్లా నాదర్గుల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కల్లం చంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. ఫలితంగా పట్టాదారుకు కౌలుదారుకు మధ్య వ్యత్యాసం పెరిగిందని, మోతుబరి రైతులకే మేలు జరిగిందని పేర్కొన్నారు. డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థవంతమైన నాయకత్వంలో ధరణి స్థానంలో తీసుకొచ్చిన కొత్త విధానానికి అన్నదాత సంతోషంగా ఉన్నారు అనడంలో సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం ధరణి లాంటి పథకం ఎప్పుడు కూడా రాలేదని చెప్పారు. కేసీఆర్ పనికిరాని విధానాలతో రైతులు విసిగిపోయారని, అన్నదాత పడుతున్న బాధలను తెలుసుకునే ఓపిక అప్పటి ప్రభుత్వానికి లేకుండా పోయిందని కల్లం చంద్రారెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు పరిశ్రమల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మరియు మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కిచెన్నగారి లక్ష్మారెడ్డి, టీఎస్ఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి వంటి పెద్దల సహకారంతో నాదడుగులు వంటి రైతుల సమస్యల పరిష్కారం ఖచ్చితంగా అవుతాయని నమ్మకం తమకు ఉన్నదని కూడా ఆయన చెప్పారు. తమకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, నాయకులకు, శ్రేణులకు, రైతులకు కల్లం చంద్రారెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. రంగారెడ్డి జిల్లా నాదర్గుల్ గ్రామంలో ఉన్నాము. ప్రత్యేకించి గత ప్రభుత్వంలో ధరణి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. దానివల్ల రైతాంగం ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్టుగా మనం గత ఎన్నికల సమయంలో కావచ్చు, ముందు ఎన్నికల అనంతరం కూడా ఇప్పటికి కూడా వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో అసలు ధరణి అంటే ఎలా అవకతవకలు జరిగాయి, రైతులకు ఎలాంటి అన్యాయం జరిగిందని మన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కల్లం చంద్రారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. చంద్రారెడ్డి గారు చెప్పండి ధరణి గురించి. ధరణి మనకు ఎందుకంటే 2015లో తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణిని తీసుకొచ్చి పానీలో రాసుకునే టెనెంట్ యాక్ట్ది కానీ, లేకుంటే కొనుక్కొని తెల్ల కాగితం రాసుకుని కబ్జాలో ఉన్న ఆయనను కబ్జా కబ్జాను తొలగించి పట్టదారు పేరు అయితే తెల్ల కాగితం మీద పట్టదారు దగ్గర కొనుక్కున్న వానికి హక్కు లేకుండా అయ్యింది. మళ్ళా వాడు పోతే రిజిస్ట్రేషన్ చెయ్యాలి అని అంటే మళ్ళా పైసలు ఇస్తే రిజిస్ట్రేషన్ చేస్తా అనే సమస్యలు వచ్చి ల్యాండ్ తగాదలు, పంచాయతీలు చాలా విపరీతంగా జరిగినాయి. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మన కబ్జా మీద ఎవడు ఉన్నాడో వాని పేరును ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలనేది చేసిండు. భూమాత ధరణి అనే మా భూమి అనే తీసుకొచ్చి దీంట్లో న్యాయం జరిగేటట్టు 16వ కాలాన్ని పుట్టించి న్యాయం జరిగేటట్టుగా చేస్తుండ్రు. దీనికి పెద్ద మనిషి కోదండరెడ్డి గారు చాలా సహకారం అందించి రైతులను మంచి చైతన్యవంతులను చేసేటందుకు రేవంత్ రెడ్డి గారు, మన కోదండరెడ్డి గారు, రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు, జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారు వీళ్ళందరూ చాలా ఎత్తున మంచి పనులు చేస్తున్నారు. మా ఏరియా కేఎల్ఆర్ గారు వీళ్ళందరూ కూడా చాలా ల్యాండ్ కొరకు పొజిషన్లు ఎవడైతుండో పొజిషన్ వాళ్ళ పేరును తలుచుకుంటూ రైతులకు అన్యాయం జరగకుండా చేయాలని చెప్పి దీని మీద సీరియస్గా రేవంత్ రెడ్డి గారు మంచి యాక్ట్ తీసుకున్నారని అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మంచిగా చేస్తున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను. దీనికి మేము ఇచ్చిన టైంకు నాకు ధన్యవాదాలు. అయితే ఇప్పుడు ధరణి వల్ల చాలా రైతాంగం బాగా ఇబ్బంది పడింది అంటారా? ధరణి వల్ల ఇబ్బంది అంటే కబ్జాదారుకు అన్యాయం జరిగింది. తెల్ల కాగితం రాసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే పట్టదారుకు పవర్ ఇచ్చేవారకల్లా పట్టదారు నా పేరు వచ్చింది, నాకు రైతు బంధు వర్తుంది, ఇక నీకేంది, నాకు మళ్ళీ పైసలు ఇస్తే నీకు చేస్తా, లేకుంటే లేదనేది ఇటువంటివి చాలా పంచాయతీలు ఉన్నాయి. ఇప్పుడు ఒకటే పంచాయతీ కాదు, చాలామంది ఎఫ్టీఆర్ దాంట్లో పడేసి ఏమిట్లా ల్యాండ్ను పొలిటికల్లో పడేసి చాలా ఇబ్బందులు రైతులు పడ్డారు. రైతులు ఎందుకంటే గవర్నమెంట్ పేరు రాసి కొని రైతులను కూడా చాలా ఇబ్బంది పెట్టేసారు. పాస్బుక్ ఇవ్వకుండా, రైతు బంధు పడకుండా ఇవన్నీ కూడా ఇది అయిపోయినాయి. చాలా ఇబ్బంది, ధరణి చాలా ఇబ్బంది ఉంది. అంటే కేసీఆర్ అప్పటి ముఖ్యమంత్రి రైతు బిడ్డనని చెప్తుంటారు కదా, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రైతుల బాధలు ఆయనకు తెలిసి ఉండమంటారా? రైతుల బాధలు ఆయనకు తెలిసిండు కాదు, రైతులు ఆయన ఏంటంటే దొరల పాలన అయ్యింది. అది భూములు ఉన్నోళ్ళ పాలన
100 ఎకరాలు 200 ఎకరాలు ఉన్నోళ్ళ పాలన అయ్యింది. రైతులు ఎకరా 2 ఎకరాలు ఉన్న అవస్థ ఆయనకేం తెలుస్తుంది? ఎకరా 2 ఎకరాలు ఉన్నోళ్ళ పాలన తెలియలేదు. ఎకరా 2 ఎకరాలు ఉన్నోళ్ళు చిన్న కాగితం తీసుకొని రాసుకొని దానికి స్టాంప్ డ్యూటీ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయి ఉండి కబ్జాల పేరు వచ్చింది. కబ్జాల పేరు వచ్చింది కదా, నా కబ్జాలనే ఉంది, నేనే దున్నుతున్నా కదా అనేది ఉంది. అయితే అసొంటోళ్ళు ఏమైంది, దొరలకు పాసుబుక్ వచ్చేవారకల్లా ఈయన ఎకరా 2 ఎకరాలు ఉన్నవానికి నువ్వు ఇచ్చిన పైసలు ఇస్తపో, లేకుంటే ఇది అనే సమస్య వచ్చింది. అక్కడ వచ్చే దీని మీద చాలా రైతులు ఇబ్బంది పడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఈ కేసీఆర్ ధరణి లాగా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైనా జరిగిందా ఇలాగా? ఎప్పుడు జరగలేదు. 16వ కాలాన్ని ఎప్పుడు మొదటి సంధి సేతువారు నుంచి కూడా సేతువారు 1B అన్నీ కూడా కబ్జాలో పేరు కబ్జాలు వచ్చింది, పట్టదారు పేరు పట్టకాలంలో వచ్చింది. వస్తే ఏంటంటే కబ్జాదారుడు దున్నెటోని పేరు ఉంది, పట్టదారు పేరు పట్టదారు కాలంలో ఉంది. కనుక అది మనకు ఏమైందంటే కబ్జాదారునికి నేనే దున్నుతున్నా కదా అనే బలం ఉండే, పట్టదారుకు నేను ఎప్పుడైనా అమ్ముకున్నా కనుక ఎప్పుడన్నా చూస్తే చేసేస్తలే ఆయన చేసుకున్నప్పుడు అని చెప్పి ఉండే. ఇప్పుడు ఏమైంది, కబ్జాదారును తొగిలిచ్చి పట్టదారు పేరు వచ్చేవారకల్లా కబ్జాదారుకు ఏం లేకుండా అయిపోయింది. దానికి బలమే లేకుండా అయిపోయింది. పొజిషన్లో నేను ఎప్పుడు వెళ్ళగొడతాడో ఏం చేస్తాడో, నేను ఇస్తే చేస్తాడు లేకుంటే చెయ్యడు అని ఆ పెండింగ్ పడి ఇప్పటిదాకా కూడా క్లియర్ కాకుండా ఉన్నాయి. అంటే దీని ప్రభావం ఎన్నికల్లో జనం చూపించింది. ఎన్నికలల్లో జనాలు చూపించారు. ఎందుకంటే జమీందార్ పాలన కనుక చిన్న చిన్న రైతులు అందరూ చూపిస్తేనే ఈ ప్రభుత్వం వచ్చింది, లేకుంటే రాదు కదా. కేసీఆర్ మంచిగా చేసి ఫామ్ హౌస్కు పరిమితం కాకపోతే పాలన రాదు కదా. ఇట్లనే మాకు గవర్నమెంటు జాయింట్గా ఉన్నప్పుడు తెలంగాణ ఆంధ్ర ఉన్నప్పుడు మా దగ్గర ల్యాండ్ యాక్విజిషన్ చేసి ఏం చేసిర్రు, పేరు రాసుకుండ్రు. తొలుత ఏం చేసిర్రు, టిఐఐసి ఏపీఐఐసి అని రాసిర్రు. ఏపీఐఐసిని తొలగించితే మా పేరు రాస్తే అయిపోకు, మళ్ళీ టిఐఐసి అని రాసుకుంది ఈ ప్రభుత్వం. రాసుకొని ఏం చేసింది, మళ్ళీ మా పేరు కూడా లేకుండా వాళ్ళు పేరు రాసుకున్నారు. అంతే, మాది పైసలు ఇవ్వలేదు, ఇది చెయ్యలేదు, పేరు రాసుకొని మాదే అని చెప్పి ఇది ఉండ్రు. పొజిషన్ మీదకి రాలేదు, మాకు పైసలు ఇవ్వలేదు. 20 ఏళ్ళ సంది తిప్పలు పడుకుంటున్నాం. ప్రభుత్వం ఏమన్నా ఏం చేద్దాము, ఎట్లా మీకు ఇంత ఆపద పడుతుర్రు అని చెప్పి ఏ మంత్రి కానీ ఏ సీఎం కానీ ఎవరు పిలిచి అడిగిన పాపాన ఓలేదు. అంటే మన రాష్ట్రం మన పరిపాలన మన నిధులు అని కేసీఆర్ అనేవాడు కదా ఉద్యమం సమయంలో, అది జరగలేదంటారా? అదే జరిగింది. ఇప్పుడు మనదే అనుకున్నప్పుడు ఆంధ్ర అవసరం, 2 రాష్ట్రాలకు అవసరం ఉన్నప్పుడు అక్విజిషన్ చేసిన ల్యాండ్ ఒక రాష్ట్రం వచ్చే వరకు అవసరం లేదు కదా మనకు. మన ఆఫీసులు పాత ఆఫీసులే మనకు వచ్చినాయి, పాతదే ఇది ఉంది కనుక మనకి ఇంకా అవసరం లేదు కదా. మనకు అవసరం ఉండి తీసుకుంటేనేమో ఇది ఉండే, దీన్ని తీసుకున్నాం రైతుల దగ్గర 20 ఏళ్ళ సంది 10 ఏళ్ళ సంది తిప్పల పడుతుండ్రు. ఆ రమేష్ ఇచ్చిన ఆర్డర్ 2013 ప్రకారంగా 5 ఏళ్ళు మనం ఫ్యాక్టరీ పెట్టలేదు, వాళ్ళకి రిటర్న్ ఇస్తే అయిపోతుంది కానీ ఆలోచన రాలేదు. ఆయన దగ్గరికి పోయి ఎప్పుడు కలిసినా కలవలేదు. ఇప్పటిదాకా కూడా 10 ఏళ్ళ సంది కూడా మేము ఎప్పుడు దరఖాస్తు తీసుకుపోయి ఇచ్చినా లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఎట్లా విశ్లేషిస్తారు మీరు? ఎట్లేంది కాంగ్రెస్ పాలన ఇప్పుడు ఏముందంటే చిన్న రైతులను మంచిగా చూస్తుంది. చిన్న రైతులు ఏదైతే ఉందో పొజిషన్ మీద ఉందో వాళ్ళకి మీకు ఇచ్చింది ఉంది. 73 ఏదైతే గవర్నమెంట్ పట్టా సర్టిఫికెట్ ఇచ్చిందో 63 కంటే ఓల్డ్ది ఇచ్చిందో అది వాళ్ళకే చెందాలని చూస్తుంది. కనుక ఇది చాలా చిన్న రైతులకు మేలు జరుగుతుంది కనుక రైతులందరూ కూడా కాంగ్రెస్ మీద అభిమానంగా ఉన్నారు. అంటే ఈ 6 గ్యారెంటీలని అధికారంలోకి వచ్చారు కదా, దాని మీద నెగిటివ్ వస్తున్నది. బీఆర్ఎస్ కానీ ప్రతిపక్షాలు చెప్పే మాట, వేరే వాళ్ళు ఎంబడి గ్యాంగ్ ఉండి వాళ్ళకి చెప్పుడు, ఇళ్ళ గ్యాంగ్ ఉండి ఇళ్ళకి చెప్పుడు కాదు. బస్సులు పోతుర్రు, ఊళ్ళో దొరకని వస్తువు పట్నం పోతుర్రు, తెచ్చుకుంటుర్రు. వాళ్ళంతలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే రేవంత్ రెడ్డి మంచోడు అని అంటున్నారు. ఎవరో 4 అండ్లకెళ్ళి వచ్చి రేవంత్ రెడ్డి మంచోడు కాదన్న మాత్రాన రేవంత్ రెడ్డి ఇలా దిగిపోడు, ఇంకో 3 ఏళ్ళు ప్రభుత్వం చేస్తాడు. వాళ్ళకి ఇవాళ దిగిపోడు అన్నోళ్ళు కూడా రేపు మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గరికి వస్తారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే బస్సులు మాత్రం బాగానే సక్సెస్ అవుతున్నాయి. రేపు ఆంధ్రలో కూడా పెడతామంటున్నారు చంద్రబాబు. ఇక్కడ ఇంకోటి ఎక్కడ పోయినా